జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయము పివి నరసింహారావు గారి తెలంగాణ పశు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇరు ప్రభుత్వాలు పరస్పర అంగీకారం లేకుండా ఏకపక్షంగా ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం కూడా. ఈరోజు వీరు చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి విషయాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తూ ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ ప్రభుత్వం హడావిడిగా చేసినటువంటి ఏర్పాటుని మేము గవర్నర్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తూ గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేశాం, వాళ్ళని స్టాప్ చేయమని చెప్పండి. ఈరోజు ఏదైతే వాళ్ళు జయశంకర్ గారు కానీ లేకుంటే పివి నరసింహారావు గారి అదేదో కార్యక్రమం చేపట్టే కార్యక్రమాన్ని వెంటనే స్టాప్ చేయాలని చెప్పి మేము గవర్నర్ గారిని కోరడం జరిగింది. సెక్షన్ 95ను ప్రొటెక్ట్ చేస్తూ వారు చేపట్టబోయేటువంటి వీసీ ఏదైతే అపాయింట్ చేయబోతా ఉన్నారో దాన్ని కూడా అపాయింట్మెంట్ చేయకుండా కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తామని కూడా స్పష్టంగా చెప్పారు. కనుక ఏంటంటే ఈనాడు షెడ్యూల్ 9లో 89 రాష్ట్ర స్థాయి సమస్యలు ఉన్నాయి, షెడ్యూల్ 10లో 107 రాష్ట్ర స్థాయి సమస్యలు ఉన్నాయి. ఇది 9లో లేదు, 10లో లేదు. అగ్రికల్చరల్ యూనివర్సిటీ కానీ, పశు వైద్య విశ్వవిద్యాలయం కానీ, హార్టికల్చర్ విశ్వవిద్యాలయం. కనుక ఏంటంటే దీన్ని రెండు ప్రభుత్వాల పరస్పర అంగీకారంతో జరగాలి కాబట్టి గవర్నర్ గారు తప్పకుండా జోక్యం చేసుకొని న్యాయం చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు. సెక్షన్ 95ని ప్రొటెక్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. వాతావరణాన్ని రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సుహృద్భావ వాతావరణాన్ని కలుషితం చేసేటటువంటి ఏ చర్య కూడా తీసుకోకుండా వారికి నేను నచ్చ చెప్తాను, నేను సఫలీకృతం అవుతానే అనేటటువంటి విశ్వాసం నాకుంది అని గవర్నర్ గారు చెప్పారు. సో తెలియకో సరైనటువంటి సలహా లేకో ఏ కారణం చేతనో ఇటువంటి జీవోలు ఇస్తూ పోతున్నారు. షెడ్యూల్ 9లోనూ లేదు, షెడ్యూల్ 10లో లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? మామూలుగా అయితే రెండు షెడ్యూళ్ళు లేకపోతే అది మాతృ రాష్ట్రానికైనా రావాలి. లేదు మాతృ రాష్ట్రానికి వెళితే మాకు ఇబ్బంది కలుగుతుంది అని తెలంగాణ ప్రభుత్వానికి ఏదైనా ఒక అటువంటి అభిప్రాయం ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. అంటే సంప్రదింపు లేకుండా మీ అంతటి మీరుగా ఏకపక్షంగా ఒక నిర్ణయాన్ని ఇంత పెద్ద విశ్వవిద్యాలయం మీద తీసుకోవడం అనేటటువంటిది సరైనటువంటి చర్య కాదు. ఇది స్నేహపూర్వక సంకేతాన్ని పంపది. స్నేహపూర్వక సంకేతాలను పంపేటటువంటి చర్యలు మనం తీసుకుందాం. ఇది మా అప్పీల్ వారికి. ఇది మాకే ఇవ్వండి, ఇంకెవరికి వద్దు అని చెప్పడానికి మాత్రం వెళ్ళా. మేము ఎందుకు వెళ్ళామంటే ఇది ఏకపక్షంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోంది, వారిని నిలువరించండి. రెండోది మాట్లాడుకుని సర్దుబాటు చేసుకుందాం. రెండు ప్రాంతాల్లో రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి సమానంగా ఈ పరిశోధన ఫలితాలు అందేటటువంటి ప్రయత్నం చేద్దాం.